హిందువులందరూ బంధువులని చెప్పుకుంటాం. మరి అలాంటప్పుడు ఎందుకు బోనాల పండుగ దళితులు చేయకూడదా? కరీంనగర్‌లో ఒక గ్రామంలో దళితులు బోనాలు ఎత్తుకున్నారని కుల వివక్ష చూపించారు. మాట్లాడదాం. మనతో పాటు కేవీపీఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్కైలా బాబు ఉన్నారు. సార్ అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో దళితులు ఎల్లమ్మ బోనాలు గత 17-18 ఏళ్ళుగా దళితులు గీతా కార్మికులు అంటే గౌడ కులస్తులు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి బోనాల పండుగ చేసుకుంటారు. కానీ ఈసారి బోనాల పండుగ సందర్భంగా దళిత మహిళలు బోనాలు ఎత్తుకొని గుడిలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు, ఈ గౌడ కులంలో నుంచి వచ్చినటువంటి పెత్తందారులే, మీరు మాదిగలు గుడిలోకి రావద్దు, గుడి మైలబడుతుంది అని చెప్పేసి వాళ్ళని గెంటేసినటువంటి పరిస్థితి ఉంది. అదే ఎందుకు మేము ఇన్నేళ్ళుగా గుడిలోకి వస్తున్నాం కదా, ఇప్పుడే ఎందుకు మమ్మల్ని రావద్దు అని చెప్పేసి మీరు చెప్తున్నారు అని చెప్పేసారంటే వీళ్ళు కాస్త ప్రశ్నించినందుకు గాను గెంటేస్తే మహిళలను చూడకుండా కూడా దొబ్బేసేసరికి వాళ్ళకు తలలకు గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలోనే హిందూ సమ్మేళనాల పేరిట చాలా సంస్థలు నిర్వహించాయి. దాంట్లో వాళ్ళ కొటేషన్ ఏంటంటే గడప లోపల కులం, గడప దాటితే హిందువులం బంధువులం అన్నారు. మరి ఆ మాదిగలందరూ హిందువులు అవుతారా, ముస్లింలు అవుతారా, క్రిస్టియన్లు అవుతారా, లేదా విదేశీయులు అవుతారా? ఎందుకు హిందూ బంధువులే కదా వాళ్ళని ఎందుకు గెంటేశారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. హిందువులందరూ బంధువులే అయితే మాదిగలందరూ ఎవరవుతారు చెప్పాలి. ప్రకృతి దేవతల్ని పూజించేటువంటి పద్ధతి తరతరాలుగా అందరూ పల్లె ప్రజలు కలిసి చేసుకునేటువంటి పండుగలుగా ఉంటాయి. అక్కడ మీరు బోనం ఎత్తకూడదు, మీరు బతుకమ్మ ఆడకూడదు, మీరు గుడిలోకి రాకూడదు, మీరు జమ్మాకు తెంపుకోకూడదు, ఇట్లాంటి దాడులు తెలంగాణలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఈ దాడులు? ఈ కొత్తపల్లి గ్రామంలో ఆ పెత్తందారుల కొడుకులు కొందరు, అంటే వాళ్ళ కుమారులు, కొడుకులు అంటే నేను ఏదో బూతు పదాలను వాడుతున్నాను కదా, అందులో వాళ్ళ కుమారుడు ఒక అతను బజరంగ్ దళ్ ఆర్గనైజర్గా కూడా హైదరాబాద్లో పనిచేస్తాడనేటువంటిది తెలిసింది. బజరంగ్ దళ్ కానీ, విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేదా బీజేపీ కానీ దళితులందరినీ హిందువులుగా చూసి దళితులందరినీ బంధువులుగా చూసేటువంటి వైఖరి వాళ్ళలో లేదు. లేకపోగా వీళ్ళని అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా ఉంచి కుల వివక్ష, అంటరానితనాన్ని పెంచి పోషించాలి, కులం ఇలాగే ఉండాలి, కులం స్థిరపడాలి, బలపడాలనే సిద్ధాంతానికి ప్రతినిధిగా బజరంగ్ దళ్ కానీ, విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఇవంతా బీజేపీ కానీ ఇవి ఉంటాయి. కాబట్టి ఆ దళితులు ఎవరు పోవడానికి వీల్లేదు గుడిలోకి అనేటువంటిది అడ్డగించినటువంటి పరిస్థితి ఉంది. పోనీ బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అదే పార్లమెంటరీ నియోజకవర్గం. నీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇంతటి దౌర్జన్యం జరిగితే కనీసం అక్కడికి వెళ్ళి ఇది తప్పు, మనందరం హిందువులం బంధువులం, ఇట్లా జరగకూడదు అని చెప్పొచ్చు కదా. అదే బండి సంజయ్ గారు రోజు పొద్దున్న లేస్తే భారత్ మాతాకి జై అని చెప్పేసి అని అంటారు, హిందూ బంధువులారా అని అంటారు, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి అనుకుంటా ఇవే నినాదాలు చేస్తుంటాడు కదా. మరి అక్కడ మాదిగలందరినీ గుడిలోకి రానియకపోతే నువ్వు దాన్ని ఏం సమన్వయం చేసినావు? ఈ గుడిలోకి రానియనటువంటి పెత్తందారులు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నువ్వు ఎందుకని లేదు? ఏదైనా ఘర్షణ అంటూ జరిగితే పక్కన ఎదురుగా రానియనటువంటి వాడు, లేకపోతే దౌర్జన్యం చేసినటువంటి వాడు ముస్లిం అయితేనో క్రైస్తవుడు అయితేనో యుద్ధం చేయడానికి వస్తాడు బండి సంజయ్. నాకు బాగా గుర్తు, గతంలో నాగరాజు అనేటువంటి పిల్లవాడిని ముస్లిం అమ్మాయిని ప్రేమించాడని సరూర్ నగర్లో నాగరాజును హత్య చేసినందుకు అప్పుడు ముస్లింలు హత్య చేశారు కాబట్టి అక్కడికి వచ్చాడు బండి సంజయ్ గారు. కానీ రాష్ట్రంలో 150 దాకా కుల దురహంకార హత్యలు జరిగినాయి. అగ్రకుల హిందువు నిమ్నకుల హిందువును